ఇప్పుడు ఆక్టల్ టు బైనరీ, ఆక్టల్ టు డెసిమల్, ఆక్టల్ టు హెక్సాడెసిమల్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆక్టల్ టు బైనరీ చూద్దాం. ఫస్ట్ ఆక్టల్ టు బైనరీ చూద్దాం, దాని తర్వాత ఆక్టల్ టు హెక్సాడెసిమల్, దాని తర్వాత ఆక్టల్ టు డెసిమల్. ఓకే, ఆక్టల్ టు బైనరీ చాలా సింపుల్. ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. ఏంటి 111. ఓకే, 111 వద్దు, 254. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 254 తీసుకుంటే ఆక్టల్ ఆఫ్ 254 ఆఫ్ ఆక్టల్. దీన్ని బైనరీలోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? సింపుల్, ఈచ్ డిజిట్ని బైనరీలో కన్వర్ట్ చేసి మర్జ్ చేయండి. ఓకే, మర్జ్ చేయండి, కలపండి. కలపండి అంటే యాడ్ చేస్తారనేసి నేను మర్జ్ చేయండి అని చెప్పాను. ఫస్ట్ 2 బైనరీ వాల్యూ ఆఫ్ 2 ఎంత? 0 1 0. ఓకే, నెక్స్ట్ 5 బైనరీ వాల్యూ ఆఫ్ 5 ఎంత? 2 power 4. సారీ 2 power అంటే ఇక్కడ 2 power 0, 2 power 1, 2 power 2 ఈ విధంగా తీసుకున్నాం కాబట్టి 2 power 0, 2 power 1 ఒకటి వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ 2 power 2 అంటే 4 0 1. ఓకే, నెక్స్ట్ 4 వాల్యూ ఎంత? 100. ఓకే, ఇది మెథడ్. సో దీన్ని మనం నార్మలైజ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే, ఫస్ట్ 2 వాల్యూ ఎంత? 0 1 0. 5 వాల్యూ ఎంత? 101. 4 వాల్యూ ఎంత? 100. ఓకే, ఇక్కడ 0 ఎగ్జామ్ చేస్తే అంటే 0ని తీసేసి మామూలుగా రాస్తే 10 10 11 00. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఒకసారి చెక్ చేద్దాం ఈ వాల్యూ కరెక్ట్ కదా. 10 10 11 00. 10 10 11 00. సో ఇట్ ఈస్ కరెక్ట్. 254 ఆఫ్ ఆక్టల్ ఈక్వల్ టు 10 10 11 00 బేస్ బైనరీ. హాఫ్ అనకూడదు, సారీ. 254 బేస్ 8 ఈక్వల్ టు 1000 సారీ 10 10 11 00 బైనరీ. ఓకే, నవ్వు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 567. ఓకే, 568 అనేది రాదు. ఎందుకోసం అంటే ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఆక్టల్ నెంబర్ ఈజ్ 7. ఓకే, మనకు తెలుసు కదా ఆక్టల్ నెంబర్స్ ఏంటంటే 0 1 2 3 4 5 6 7. సో ఈ రేంజ్లోనే నెంబర్స్ ఉంటాయి. 567 ఆఫ్ ఆక్టల్ వాల్యూ. బైనరీ వాల్యూ ఎంత? ఈచ్ డిజిట్ని సేమ్ అదే విధంగా తీసుకుంటే 5 ఈక్వల్ టు వాల్యూ ఎంత? 101. 6 ఈక్వల్ టు 101. 5 అవుతుంది. అప్పుడు 110. 2 power 2 ఈక్వల్ టు 4. 2 power 1 ఈక్వల్ టు 2. 4 + 2 6 + 0 ఈక్వల్ టు 6. ఓకే, అండ్ 7 ఈక్వల్ టు 111. ఓకే, మీకు సింపుల్గా ఒకటి డయాగ్రామ్ వస్తుంది ఇక్కడ. 2 power 0, 2 power 1, 2 power 2. ఓకే, 3 డిజిట్స్ కాబట్టి 2 power 2 సరిపోతుంది. ఇక్కడ 0 1 0 1 0 1. ఓకే, ఇప్పుడు 5 వాల్యూ వచ్చింది. ఇక్కడ 5 వాల్యూ ఇక్కడ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం? 2 power 2 అంటే 1. దీని వాల్యూ మొత్తం వచ్చి 7, దీని వాల్యూ మొత్తం వచ్చి 0. 0 to 7 మధ్యలో ఉంటాయి అని మీనింగ్. ఓకే, ఇక్కడ 5 రావాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 + 0 సారీ 1 + 1 1 అవుతుంది, 2 అవుతుంది ఇక్కడ వాల్యూ. అదే 5 రావాలంటే 2 power 2 అంటే ఇక్కడ 4 2 1. ఓకే, 4 + 1 5 అంటే ఈ రెండు 1లు ఉండాలి. 1 మిడిల్ 0 ఉండాలి, 101. అదేవిధంగా 6 4 + 2 ఇది 0 ఉండాలి, 1 1. 7 4 + 2 + 1 7 1 1 1. ఓకే, అలా ఈ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని కలిపి రాసుకుంటే 101 110 111. ఓకే, 3 3 3 డన్. ఇప్పుడు 5 6 7 ఆఫ్ ఆక్టల్ నెంబర్ ఈక్వల్ టు 10 111 0
111 of binary. Okay, now octal to hexadecimal. చూద్దాం ఏ విధంగా కన్వర్ట్ చేస్తారనేసి. ఫస్ట్ ఒక ఆక్టల్ నెంబర్ తీసుకొని సేమ్ ఇది కూడా ఓకే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం 567 ఆఫ్ బేస్ 8 ఈక్వల్ టు హెక్సాడెసిమల్ ఆఫ్ ఎంత బేస్ 16 బేస్ 2. ఓకే ఎంత సింపుల్. ఇది కూడా సేమ్ బైనరీలో కన్వర్ట్ చేసి 4 డిజిట్స్గా డివైడ్ చేసి దాన్ని తిరిగి హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తాం. ఓకే దీని బైనరీ వాల్యూ ఎంత మనకు తెలుసు ఆల్రెడీ 10111011 బేస్ 2. దీన్ని 4 డిజిట్ డివైడ్ చేస్తే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 1 2 3 4 1 2 3 4 రిమైనింగ్ 1 బిట్. ఓకే సో 01111 సేమ్ పైన ఇలా టేబుల్ వస్తున్నాం కదా ఇలాంటి టేబుల్ ఇక్కడ ఒకటి ఇద్దాం. 2 power 3 యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ రావాలి 2 power 0 2 power 1 2 power 2 2 power 3 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి 2 powers బైనరీలో కన్వర్ట్ చేస్తాం. బైనరీ తీసుకుంటున్నాం కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది, దీని వాల్యూ 2 అవుతుంది, దీని వాల్యూ 4, దీని వాల్యూ 8. ఓకే ఇప్పుడు 0 ఓకే ఫస్ట్ 0 0 0 0 నెక్స్ట్ 1 1 1 1 వాల్యూ ఎంత 0 1 1 1 0 1 1 1 అంటే 4 + 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ వాల్యూ ఎంత సేమ్ 0 1 ఓకే సేమ్ 7. నెక్స్ట్ 1 వచ్చింది, దీనికి ముందు 3 zeros పెట్టుకున్నాం 0 0 0 1 వాల్యూ 0 0 0 1 ఈక్వల్ టు 1 1. అప్పుడు వాల్యూ ఏమవుతుంది 1 7 7 బేస్ 16. ఓకే ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. లైక్ 1 2 3 అనే ఆక్టల్ నెంబర్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని డెసిమల్లోకి బైనరీలో కన్వర్ట్ చేయాలి. ఓకే 1 బైనరీ వాల్యూ ఎంత 0 0 1 2 బైనరీ వాల్యూ ఎంత 0 1 0 3 బైనరీ వాల్యూ ఎంత 0 1 1. ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి? సింపుల్ టేబుల్ 2 power 0 2 power 1 2 power 2 2 power 0 వాల్యూ 1 అవుతుంది, 2 power 1 వాల్యూ 2 అవుతుంది, 2 power 2 వాల్యూ 4 అవుతుంది. ఓకే ఇప్పుడు 1 వాల్యూ మనకు కావాలి. ఈ వాల్యూ మనకు కావాలంటే ఈ రిమైనింగ్ వాల్యూస్ జీరోస్ అవ్వాలి. ఓకే ఫస్ట్ ఓన్లీ జీరోస్ రాసుకుందాం. వాల్యూ టోటల్ 0 అవుతుంది, అన్ని వాల్యూస్ 1 అయితే 7 అవుతుంది. మనకి ఎంత కావాలి 1 కావాలి. అప్పుడు 0 0 2 వాల్యూస్ 0 కావాలి, 1 వాల్యూ 1 కావాలి. సేమ్ ఈ ఒక్క వాల్యూ మనకు కావాలి, రిమైనింగ్ 2 వాల్యూస్ 0 అవ్వాలి. 3 2 + 1 3 అవుతుంది. అప్పుడు ఫస్ట్ వాల్యూ 0 అవ్వాలి, రిమైనింగ్ 2 వాల్యూస్ 1 అవ్వాలి. ఓకే ఇప్పుడు ఇక్కడ మనకు రిజల్ట్ వచ్చిన బైనరీ నెంబర్ని కలిపి రాసుకుంటే 0 0 1 0 1 0 0 1 1. దీన్ని హెక్సాడెసిమల్లోకి చేంజ్ చేయాలి కాబట్టి ఈ బైనరీ డిజిట్ మొత్తాన్ని మనం 4 బిట్స్ వచ్చి ఒక సెట్గా మనం డివైడ్ చేస్తాం. 1 2 3 4 ఫస్ట్ 4 1 2 3 4 రిమైనింగ్ 0. ఓకే దీనికి మనం 0 పెట్టుకున్నా కూడా రిమైనింగ్ 0 వస్తుంది కాబట్టి లేదు చేద్దాం, ఒకసారి చేసి చూస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు దీన్ని కూడా సేమ్ ఒక టేబుల్గా రాసుకుంటే 2 power 0 2 power 1 2 power 2 2 power 3 1 2 power 1 వచ్చి 2 2 power 2 వచ్చి 4 2 క్యూబ్ వచ్చి 8. మన ఫస్ట్ అన్ని 0 0 0 0 1 1 1 1. ఓకే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వద్దాం. 0 0 1 1 ఫస్ట్ 2 వాల్యూస్ వచ్చి జీరోస్
ఓకే, కాబట్టి ఈ రెండు మనకు అవసరం లేదు. నెక్స్ట్ 2 వాల్యూస్ వచ్చి 1 అంటే 2 + 1 = 3. నెక్స్ట్ 0 1 0 1 ఈక్వల్ టు ఫస్ట్ 0 కాబట్టి 8 లేదు, తర్వాత 1 4 0 + 1 వాల్యూ ఎంత 5. రిమైనింగ్ వాల్యూ వచ్చి 0 0 0 0. మనకు తెలుసు అన్ని జీరోస్ అయితే వాల్యూ 0 అవుతుంది అనేసి, కాబట్టి దీని వాల్యూ ఎంత 53 బేస్ 16. ఓకే, 123 బేస్ 8 = 53 బేస్ 16. నెక్స్ట్ ఆక్టల్ టు డెసిమల్. ఆక్టల్ టు డెసిమల్ లాస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. మీకు ఏది సింపుల్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఆక్టల్ నెంబర్ ఎగ్జాంపుల్ 1 2 3 తీసుకున్నాం. ఓకే, బేస్ 8 దీన్ని డెసిమల్ వాల్యూ ఎంత. ఫస్ట్ మెథడ్ ఏంటంటే సేమ్ మనం బైనరీ డిజిట్స్ని ఏ విధంగా అయితే మనం 2 పవర్తో అంటే బైనరీ డిజిట్లో కన్వర్ట్ చేయాలని అనుకున్నప్పుడు 2 పవర్తో మనం ఏ విధంగా అయితే ఇక్కడ యూస్ చేసామో క్యాలిక్యులేషన్, అదేవిధంగా మనం ఇన్స్టెడ్ ఆఫ్ 2కి బదులు 8ని యూస్ చేస్తాం. ఓకే, అంటే ఈ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 1 2 3 ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 1 2 3 డిజిట్ని రైట్ టు లెఫ్ట్ 8 పవర్ 0 8 పవర్ 1 8 పవర్ 2. ఓకే, కన్వర్ట్ చేస్తే 8 స్క్వేర్ 64 into 1 plus 8 power 1 8 into 2 plus 8 power 0 1 into 3 equal to 64 plus 16 plus 3. 64 plus 16 80 అవుతుంది. టోటల్ వాల్యూ 83 బేస్ 10. ఓకే, ఇలా చేయొచ్చు. ఇది మెథడ్ 1. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే 1 2 3 ఉన్నాయి, 0 నుంచి స్టార్ట్ చేసి 8తో మల్టిప్లై చేయాలి. ఓకే, అంటే ఎలా అంటే ఫస్ట్ చేసి చూపిస్తున్నాండి. 0 into 8 ప్లస్ ఈ డిజిట్ అంటే లెఫ్ట్ మోస్ట్ డిజిట్ అనుకోండి 1 ఈక్వల్ టు 0 into 8 0 ప్లస్ 1 1 అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చిన రిజల్ట్ని ఇక్కడ పెట్టి 1 into 8 ప్లస్ 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది 10. 8 1 8 ప్లస్ 2 10 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అగైన్ 10 into 8 ప్లస్ 3 ఈక్వల్ టు 83 విచ్ ఈజ్ సేమ్. ఓకే, ఇది సేమ్. దీన్ని మనం ఫైనల్గా 123 బేస్ 8 ఈక్వల్ టు 83 బేస్ 10 అని రాయొచ్చు. ఓకే, ఎక్స్ప్లెనేషన్స్ కొంచెం స్లోగా లెంతీగా ఉన్నాయి. ఎందుకోసం అంటే బేసిక్స్ అందరికీ అర్థం అవ్వాలనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.